అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ముగ్గురు అధికారులపైన సస్పెన్షన్ వేటు వేశారు. గత ఆర్డీఓ మురళి, ప్రస్తుత ఆర్డీఓ హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ పైన సస్పెన్షన్ వేటు పడింది. వారిని సస్పెండ్ చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ముగ్గురు అధికారులపైన సస్పెన్షన్ వేటు వేశారు. గత ఆర్డీఓ మురళి, ప్రస్తుత ఆర్డీఓ హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ పైన సస్పెన్షన్ వేటు పడింది. వారిని సస్పెండ్ చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం చేయడంతో దాని మీద ఏపీ ప్రభుత్వం అయితే కనుక సీరియస్ గా నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. ఇప్పటికే ముగ్గురు అధికారులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అక్కడ గతంలో పనిచేసినటువంటి ఆర్డీఓ మురళి, ప్రస్తుతం ఆర్డీఓగా పనిచేస్తున్నటువంటి హరిప్రసాద్ తో పాటు సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నటువంటి గౌతమ్ ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటన్నిటితో పాటు దీని మీద సమగ్ర దర్యాప్తు చేయాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నాడు. దీనికి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాల మీద, అంటే ఈ రెవెన్యూకి సంబంధించినటువంటి ఏవైతే కనుక ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయన్న దాని మీద ప్రధానంగా ఈ రోజు ఆయన సమీక్ష కూడా చేయడం జరిగింది. ఈ సమీక్షలో ముఖ్యమైనటువంటి అధికార యంత్రాంగం కూడా పాల్గొనేది, రెవెన్యూకి సంబంధించినటువంటి ముఖ్య అధికారులు కూడా పాల్గొన్నారు. దీంట్లో ఎటువంటి అక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయని చెప్పేసి వీళ్ళ నిర్ణయం, అంటే ప్రాథమికంగా సమాచారం ఇచ్చినట్లుగా మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ కూడాను ఆ ఫైల్స్ చూస్తే గనక గతంలో ఏవైతే ఇక్కడ దగ్ధమైనటువంటి ఫైళ్లు ఏవైతున్నాయో వాటిలో చాలా ఫైళ్లకు తహసీల్దార్ల సంతకాలు లేకుండానే ఆ ఫైల్స్ మూవ్ అయ్యాయని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. అంటే ఆ తహసీల్దార్లకు సంబంధించినటువంటి సంతకాలను ఫోర్జరీ చేశారు అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో షార్ట్ సర్క్యూట్ జరిగేటువంటి అవకాశం ఎంత మాత్రము లేదు అని చెప్పేసి అక్కడ ప్రాథమికంగా ఒక నిర్ధారణకైతే రావడం జరిగింది. ఈ విషయాన్ని రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా కూడా ప్రెస్ మీట్ లో స్పష్టం చేయడం జరిగింది. అక్కడ కుట్రకోణం దాగిందనే విషయాన్ని అయితే కనుక తాను వ్యక్తిగతంగా భావిస్తున్నాననే విషయాన్ని చెప్పడం జరిగింది. ఆయన అక్కడ 3 రోజుల పాటు ఉండి వాటిని పరిశీలించడంతో పాటు అక్కడ జరిగినటువంటి అక్రమాలు, భూదందాలకు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా ఆయన సమీక్ష చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన చెప్పిన అభిప్రాయాలు చూస్తే అక్కడ ఈ పేలుడుకు సంబంధించినటువంటి, అంటే పెట్రోల్ లాంటి ఏదైనా ఉపయోగించి ఉంటారన్నటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తా ఉన్నారు. కాబట్టి అక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం టెక్నికల్ గా కూడా ఏమాత్రం లేదు అని చెప్తున్నారు. దీని అంతటి వెనక కూడాను ఈ అధికారులకు సంబంధించినటువంటి సస్పెండ్ అయినటువంటి అధికారుల యొక్క పాత్ర కూడా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. మరొక వైపు చూస్తే గనక అనగాని సత్యప్రసాద్ చెప్పిన ప్రకారం అయితే గనక పెద్దిరెడ్డి అనుచరుల పాత్ర ఉన్నట్లుగా ఆయన చెప్పడం జరుగుతోంది. దీనికి సంబంధించి చూస్తే గనక పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి కూడా, లేకుంటే మరొక పెద్ద నాయకుడున్నా కూడా వదిలే ప్రసక్తే లేదు అని చెప్పేసి భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డిని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసే అవకాశాలుగా ఉన్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. అయితే కొత్త సబ్ కలెక్టర్ రావటానికి ముందే ఈ ఫైల్స్ దగ్ధం జరగటం కావచ్చు, మరోవైపు పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి పర్సనల్ సిబ్బందిని కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉండటం ఎలా చూడాలంటారు? దీనికి సంబంధించి ఇవన్నీ వ్యవహారం అంతా చూస్తే కనుక పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి అతనికి సంబంధించినటువంటి ఆయన అనుయాయులు అందరూ పెద్ద ఎత్తున అక్కడ భూదందాలకు పాల్పడడం జరిగింది. దీంట్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. దీన్నన్నింటినీ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కప్పిపుచ్చుకునే యత్నంలో భాగంగానే జరిగినటువంటి అక్రమాలు బయటికి రాకోకుండా దీన్ని దగ్ధం చేశారని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి ఆయన అనుచరులను ఇప్పటికే పలువురి మీద ఎఫ్ఐఆర్లు బుక్ చేయడంతో పాటు వారికి సంబంధించినటువంటి ఇళ్లలో సోదాలు కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో వరుస క్రమంలో పెద్దిరెడ్డి మీద కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఆయన కూడా విచారించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇదే విషయాన్ని మంత్రి అనగానే సత్యప్రసాద్ కూడా ఈ ప్రెస్ మీట్ లో స్పష్టం చేయడం జరిగింది. పెద్దిరెడ్డికి గుర్తుగా వరుస క్రమంలో ఆయన కూడా విచారిస్తామనే విషయాన్ని అయితే కనుక స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డికి తప్పనిసరిగా ఆయన మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. దానికి సంబంధించి ఎందుకంటే పెద్దిరెడ్డి మాజీ మంత్రి, అంతేకాకుండా సీనియర్ పొలిటీషియన్ కాబట్టి దానికి సంబంధించిన ఆయనకు మీద ఏదైనా ఎఫ్ఐఆర్ బుక్ చేసినా కూడా, లేకుంటే విచారణ కోసం అదుపులోనికి తీసుకున్నా కూడాను
పూర్తి స్థాయిలో పకడ్బందీగా రికార్డు అంతా పర్ఫెక్ట్గా తీసుకున్న తర్వాత సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాతనే దీంట్లోనికి అడుగు వేయాలా అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి విషయం కూడాను చాలా జాగ్రత్తగా అడుగు వేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ విషయం మీద ఆయన దృష్టి పెట్టడం జరిగింది. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆయనకు ఒక మొదటి నుంచి కూడాను రాజకీయ శత్రుత్వం కూడా ఉంది, రాజకీయపరమైన శత్రుత్వం కూడా ఉంది. ఈ నేపథ్యంలో గతంలో పెద్దిరెడ్డి చేసినట్టు వ్యాఖ్యలు వీటన్నిటిని ఆయన అరెస్ట్ చేసినప్పుడు, చంద్రబాబు అరెస్ట్ చేసిన సందర్భంలో పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా కొంచెం ప్రెస్టీజియస్ గానే చంద్రబాబు నాయుడు తీసుకున్నాడని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డికి సంబంధించిన ఎటువంటి దీంట్లో అతని పాత్ర ఉందనే దాని మీద చాలా జాగ్రత్తగా దర్యాప్తు ఇప్పటికే మొదలైందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల్లో దీనికి సంబంధించినటువంటి అడుగులు పడే అవకాశం ఉందనే మటుకు మనకు స్పష్టమవుతా ఉంది. అయితే విజయచంద్రన్ మనం చూస్తే పెద్దిరెడ్డి ఇంట్లో కూడా తిరుపతిలో ఉన్నటువంటి హౌస్లో సోదాలు నిర్వహించారు. ఆ టైంలో ఆయన లేరు. అలానే పెద్దిరెడ్డికి సంబంధించిన సన్నిహితుల ఇళ్లలో కూడా సోదాలు జరిగాయి. అంటే ఈ సోదాలు ఇంకా మరికొన్ని జరిగేటువంటి అవకాశం ఉందనుకోవాలా? పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు ఎవరెవరైతే ఉన్నారో దీనికి సంబంధించి వ్యవహారాలు ఏమి, వాళ్ళ ఫోన్ కాల్ లిస్టు, తర్వాత ఈ భూములకు సంబంధించినటువంటి ఏవైతే దాదాపు వేలాది ఎకరాలకు దానికి సంబంధించినటువంటి ఏవైతే కనుక ఈ డాటెడ్ ల్యాండ్స్ను మార్చడం అయితేనేమి, అంటే రెగ్యులేట్ చేయడం అయితేనేమి, తర్వాత 22A సంబంధించినటువంటి భూముల క్లియరెన్స్ అయితేనేమి, వీటన్నిటి కూడాను ఎక్కడెక్కడ జరిగాయి, దానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఎవరెవరి పాత్ర ఉంది, ఇవన్నీ కూడాను ఎంతమందికి చేతికి వెళ్ళాయి, దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో రికార్డులో ఎవరెవరి సంతకాలు ఉన్నాయి, ఎవరెవరి రికార్డ్స్ అన్నింటి కూడాను నడిపించడం జరిగింది. వీటన్నిటి కూడాను సమగ్రంగా దర్యాప్తు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించినటువంటి ఒక దర్యాప్తు బృందాన్ని కూడా వేసే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఒక సిట్టు వేయాలన్నా, లేకుంటే కనుక రిటైర్డ్ జడ్జి చేత దీనికి విచారణ చేయాలనే విషయం మీద అయితే కనుక కొంచెం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సిట్టు వేయడం కానీ, అంటే ఇప్పటికే హోంమంత్రి నేతృత్వంలో ఒక బృందం దీనికి దర్యాప్తు పర్యవేక్షణ జరుగుతుండగా, మరొక వైపు సిట్టు వేసే అవకాశం కానీ, లేకుంటే కనుక ఒక రిటైర్డ్ జడ్జితో దర్యాప్తు చేసే అవకాశంగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఈ దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే విజయచంద్రన్ ఇప్పుడైతే ముగ్గురు అధికారుల పైన వేటు పడింది, మరికొంతమంది ఇన్వాల్వ్మెంట్ ఈ కేసులో ఉంది అంటే పోలీసులు ఏం చెప్తూ ఉన్నారు? దీనికి సంబంధించి చూస్తే సిసోడియా ప్రాంతాన్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులను, అధికారులను, వాచ్మెన్స్ సహా ప్రతి ఒక్కరిని కూడాను ఆయన ఎంక్వైరీ చేయడం జరిగింది. పర్సనల్గా ఆయన రంగంలో ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాచ్మెన్తో మాట్లాడినప్పుడు ఆయన అక్కడ కొంతమంది అధికారులు ఎవరెవరైతే ముందుగా, అంటే సమయాన్ని మించి అక్కడ ఉంటుండడము, రాత్రి సమయాల్లో కూడా అక్కడ ఎవరెవరు డ్యూటీలు చేస్తున్నారు అనే విషయాన్ని కూడా ఆయన పరిశీలన చేశారు. అంతేకాకుండా ఫైల్స్ కాలే విధానం, అంటే ఒక్కసారిగా అంత బర్నింగ్ కావడానికైతేనేమి, దానికి సంబంధించిన వ్యవహారం అయితేనేమి, పెట్రోల్ ఎక్కడ కొన్నారు, ఎక్కడికి ఎవరెవరు తీసుకొచ్చి దానికి అక్కడ అందించారు, అటువంటి విషయాల మీద వాళ్ళకి అనుమానాలు ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించిన వ్యవహారాల మీద కూడా వాళ్ళు దృష్టి పెట్టున్నారు. ఈ నేపథ్యంలో మరికొంతమంది కూడా సస్పెండ్ అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. రైట్ విజయచంద్రన్.